ఏ స్కూల్ ఏ టీచర్ కూడా క్రమశిక్షణ అవసరం. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. నాకుగా నేను క్రమశిక్షణను ఏర్పాటు చేసుకోవాలి, నాకుగా నేను యోగ చేసుకోవాలి. ఈ భావజాలం ఎవరైతే యోగ భావజాలం వస్తుందో వాళ్ళు యోగను కంటిన్యూ చేస్తారు. ఓకే, యమ నియమ ఆసన ప్రాణాయామము. ప్రత్యాహారం ఏంటిది? వాట్ డస్ ఇట్ మీన్? ప్రత్యాహారం అంటే ఏంటి? ఏమిటి అంటే మనకు జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు ఉన్నాయి. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, చిత్తము ఉంది. వీటితో వ్యవహరించాలి. ఎలా వ్యవహరించాలి? మన బాధ్యత. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, నేను ఇక్కడ కూర్చొని ఇదంతా చెప్తున్నాను, ఎవరో 10 మంది వస్తారు. ఇప్పుడు నా కళ్ళు, నా దృష్టి ఎవరి మీద పోతుంది? అటుపోతుంది. అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా వాటి ఇష్టం వచ్చిన బాధ్యతలు వెళ్ళిపోతాయి. అది తక్కువ. మనసు ఉంది, దాని ఇష్టం వచ్చిన బాధ్యతలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఈ బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలుగా అంతర్ముఖంగా తిప్పగలిగితే అది ప్రత్యాహారం. చాలా మంది ఏమనుకున్నారంటే ప్రత్యాహారం అంటే పత్యాహారం తింటారండి యోగా చేసేవాళ్ళు అంటారు. ప్రత్యాహారానికి సంబంధం లేదు. ఎప్పుడైతే ఒక రకంగా మనసును అంతర్గతం చేస్తావో అప్పుడు నీకు ఏకాగ్రతకు అవకాశం దొరుకుతుంది. కాదు కానీ అవకాశం దొరుకుతుంది. దాన్ని ప్రత్యాహారం అంటారు. ఇంద్రియాలను ఇంద్రియ విషయాల్లోకి చొప్పించకుండా